నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ అనుకూల పత్రికలో అయితే సజ్జల భార్గవ్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు రాశారు. మరి అవి ఏంటి అనేది మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే సజ్జల భార్గవ్ రెడ్డి గురించి వైసీపీ అనుకూల పత్రికల్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే అంటే వాళ్ళు ఇచ్చారనమాట. ఆయన గురించి మరి ఇలాంటివి అంటే ఎప్పుడు కూడా పార్టీ గురించే కానీ ఇది ఎక్కడ కూడా నెగిటివ్గా వాళ్ళ అనుకూల పత్రికల్లో అయితే వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు మరి ఆ పార్టీలో ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళ గురించి ఇలాంటివి రావడం అనేది మరి ఏంటి అంటారు? మార్పు వచ్చిందంటారా వైసీపీలో? అలాంటి భ్రమలే మీకు అక్కర్లేదు. ఎన్ని దెబ్బలు తిన్నా కూడా అంత తొందరగా మారుతారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేజేతిలో సగం చేసుకున్నాడు. మనం చెప్తున్నట్టుగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా వింగ్ ఏదైతే ఉందో ఆ వింగ్ హెడ్గా ఎవరున్నారు? సజ్జల భార్గవ్ రెడ్డి ఉన్నాడు. అసలు సజ్జల భార్గవ్ రెడ్డి వల్ల కూడా అంటే ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి అతను కూడా కారణం అనేది బయటకు వస్తుంది. అయితే సజ్జల భార్గవ్ రెడ్డికి ఉన్న అర్హతలు ఏమిటి? అసలు సజ్జల భార్గవ్ రెడ్డిని ఎందుకు తీసుకున్నారు అని చూస్తే మనం ఇక్కడ చూడండి, వాళ్ళ పత్రిక, వాళ్ళ అనుకూల పత్రికే ఇచ్చింది. ఇది ఏమని ఇచ్చింది? రెడ్డి కులస్తులు అయి ఉండాలి, జగన్ ఫ్యామిలీకో లేదా జగన్ కోటరీకి చెందిన నాయకుల ఫ్యామిలీకో చెందిన వ్యక్తి అయి ఉండాలి, ఏ సొంత ట్విట్టర్ అకౌంట్ కానీ ఫేస్బుక్ అకౌంట్ కానీ ఉండకూడదు, జగన్కి పార్టీలోని ఇతర నాయకులకి మధ్య ద్వారపాలకుల్లా అడ్డంగా ఉండాలి, తర్వాత సోషల్ మీడియా అద్భుతాలు చేస్తోందని జగన్ని భ్రమలో ఉంచాలి, తెలివైన యువకుల్ని తక్కువ జీతాలకి పనిలో పెట్టుకుని వారి పనితనాన్ని తమ అకౌంట్లో వేసుకుని లక్షలు కోట్లు దండుకోవాలి. ఇవి అర్హతలు. సో ఈ అర్హతలన్నీ ఎవరికున్నాయి? సజ్జల భార్గవ్ రెడ్డికి ఉన్నాయి. సజ్జల భార్గవ్ రెడ్డి అప్పటి వరకు జీవితంలో ఏమీ సాధించలేదు. అంతకుముందు దీపారెడ్డి అనే ఒక అమ్మాయి ఉండేది, వాళ్ళ చుట్టమే, జగన్మోహన్ రెడ్డి చుట్టం. ఆవిడ స్థానంలో ఈ సజ్జల భార్గవ్ రెడ్డిని పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకున్నాక సజ్జల రామకృష్ణారెడ్డి అంతవరకు ఎక్కడున్నాడండి? సజ్జల భార్గవ్ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ పెద్దగా ఎవరికీ తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డి అప్పటి వరకు ఒక జర్నలిస్ట్గా అందరికీ తెలుసు, అంతవరకే. సాక్షిలో అతను ఉండేవాడు. అతన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పెట్టుకున్నాక రామకృష్ణారెడ్డిని ఎలివేట్ చేశాడు కొడుకు. అంటే అసలు అంతవరకు ఇతనెవరు? విజయసాయిరెడ్డి నెంబర్ 2గా ఉన్నవాడు సడన్గా రామకృష్ణారెడ్డే కదా వెలుగులోకి వచ్చాడు. అంతేకాకుండా ప్రతి ప్రెస్ మీటు రామకృష్ణారెడ్డే పెట్టేవాడు. తర్వాత మనం విన్నది ఏంటంటే ధనంజయ రెడ్డి రామకృష్ణారెడ్డి కలిపి ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే చోటమోట నాయకులు కావచ్చు, ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలుసుకోకుండా చేశారు. అదే కదా పార్టీ ఈరోజు ఓడిపోవటానికి ఇవన్నీ కారణాలు కదండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక నియోజకవర్గానికి వెళ్ళలేదు, ఒక కార్యకర్తను కలవలేదు, అక్కడ ఉండే నాయకుల్ని కలవలేదు, ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు లేవు. అలాగే జరిగింది. దీనికి అంతటికీ కారణం ఈరోజు సజ్జల భార్గవ్ రెడ్డి ముఖ్యంగా. ఈ సజ్జల భార్గవ్ రెడ్డి వల్లే ఈరోజు పార్టీ ఓడిపోయింది. ఎందుకంటే పనికిమాలిన వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకున్నాడు. అంతవరకు మెరికెల్లా ఉండేవాళ్ళు, అంతవరకు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఈ భార్గవ్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో వీడు వాళ్ళకి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. జీతాలు ఎవరికి ఎక్కువ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకుండా పనికిమాలిన వాళ్ళకి, తనకు కావాల్సిన వాళ్ళకి జీతాలు ఎక్కువ ఇచ్చుకున్నట్ట. తర్వాత ఇప్పుడు యశ్వంత్ రెడ్డి అనే ఒక అబ్బాయి పేరు వస్తుంది బయటికి, అంటే భార్గవ్ రెడ్డి స్థానంలో. ఈ యశ్వంత్ రెడ్డి ఎలాంటి వాడో ఎవడికి తెలియదు. అయితే ఈ భార్గవ్ రెడ్డి చేసిన అంశాలు ఇంకా ఏంటంటే ఇతను అంటే మనం చూసుకుంటే కనుకైతే అసలు జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేశాడు ఒక రకంగా. సోషల్ మీడియా మనం చూసాం ఏ రకంగా ఉండేది అసలు. అంతకుముందు 2019లో సోషల్ మీడియా అంటే అందరూ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్న వాళ్ళందరూ అప్పుడు ఫ్రీగా చేశారు, ఆయనకి ప్రమోషన్ చేశారు. కానీ 2024 వచ్చేసరికి వాళ్ళెవరూ కూడా ముందుకు రాలేదు. ఎందుకని? నిజంగా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా ఆర్థిక వనరులు ఇవ్వలేదు, వాళ్ళని గుర్తించలేదు. జగన్మోహన్ రెడ్డికి వచ్చే సాహసం చేసినా కూడా వాళ్ళ దగ్గరికి రానివ్వలేదు ఈ సజ్జల భార్గవ్ రెడ్డి. దానివల్ల ఈరోజు ఎవరు ఆయన పట్టించుకోవాలా ఈ ఎన్నికల్లో. ఇంత జరిగింది చెప్పాలంటే. కాబట్టి ఈ సజ్జల భార్గవ్ రెడ్డి చేసిన అన్యాయాలకి ఈరోజు బలైంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి.
అంటే ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఈయనను ఎలివేట్ చేయడం పక్కన పెడితే అసలు చాలా పక్క పార్టీల వాళ్ళని తప్పుగా మాట్లాడడం ఎక్కువ అయిపోయింది. ఈయన చేసే పనులు చెప్పకుండా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం, సొంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి గురించి కూడా తప్పుగా సోషల్ మీడియాలో ప్రచురించడం అనేది ఇది చాలా నెగిటివ్ అయిపోయింది. ఇలాంటివి చేయకూడదని కూడా తెలియని స్థాయిలో ఉన్నారా మరి సజ్జల భార్గవ్ గారు? అంతే కదా. ఇప్పుడు సజ్జల భార్గవ్కి అంతకుముందు ఏముంది ఎక్స్పీరియన్సు? అతను ఒక నిరుద్యోగి, ఈ నిరుద్యోగిని తీసుకొచ్చి ఒక అందలం ఎక్కించాడు. అంటే కనకపు సింహాసనం సునకమ్మను కూర్చుండబెట్టాది మనం చెప్పుకోవాల్సింది. దాంతో ఏమైంది, మీరు చెప్పినట్టుగా ఎంతసేపు చంద్రబాబు నాయుడిని తిట్టడం, లేకపోతే లోకేష్ని తిట్టడం, లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టడం, ఇంతే తప్ప అసలు పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఒక పాజిటివ్నెస్ లేదు, ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయలేదు. ఈ నెగిటివ్ వల్ల ఏమైంది, నెగిటివే కొట్టింది అక్కడ. ఒక సోషల్ మీడియా చేయాల్సిన పని అది కాదు కదండి. ఇప్పుడు మనం మంచి చెప్తూ నిజంగా ఎదుటి పార్టీలో తప్పు ఉంటే దాన్ని వేలెత్తి చూపించాలి. దానికి బూతులు తిట్టక్కర్లా. సొంత చెల్లెల్నే తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తుంటే చుట్టూ ఉండేవాళ్ళు చెప్పాలి, అలా చేయకూడదండి మీ చెల్లెలు, మీరు అలా మాట్లాడించకండి అని వీళ్ళు చెప్పాల్సింది పోయి, నిన్న కూడా సాక్షిలో మనం చూసామంటే ఒక యాంకరు అందులో పనిచేసేవాడు షర్మిలను తిడుతున్నాడు. అంటే 15th రోజు గురించి, తర్వాత అంతకుముందు కూడా ఈ విద్యా దీవెనకి సంబంధించి. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు ఆ స్థాయికి తిడుతున్నారంటే నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం మనం. నీకు ఇంత జరిగినా ఇంకా నీకు అర్థం కాకపోతే, ఇంత జరిగినా నీకు బుద్ధి రాకపోతే ఎవడేం చేస్తాడు? ఇప్పటికి కూడా సొంత చెల్లెలు తిట్టించటం ఏంటి అసలు? ఆవిడ వేరే పార్టీలో ఉండని నీకేమైంది? నువ్వు సవ్యంగా ఉంటే ఆవిడ మాట్లాడదుగా. ఇప్పుడు మొన్న రాఖీ పండుగ జరిగిందండి. నిజంగా తెలివైన రాజకీయ నాయకుడైతే ఏం చేసి ఉండేవాడు? చెల్లితో రాఖీ కట్టించుకుంటాడు కదా. రాజకీయ విభేదాలు పక్కకు పెట్టి షర్మిల నువ్వు రా, నాకు రాఖీ కట్టు అని ఒక కబురు చేయాలి కదా. ఆవిడ వస్తారో రారో, ఆవిడ రాకపోతే అది ఆవిడకి మైనస్, నీకు మైనస్ అవ్వదు. అంతే కదా. అంటే ఆ తెలివి లేదు జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే పోయింది. పక్కన ఉండేవాళ్ళు ఇవ్వట్ల. మన చుట్టూ ఉండే వాళ్ళని బట్టి మన ప్రవర్తన ఉంటుంది కదా. మనకైనా తెలియాలి, లేదా ఎవడైనా చెప్పేవాడు ఉండాలి. ఇక్కడ రెండూ లేదు. ఎవడికి వాడు జగన్మోహన్ రెడ్డిని వాడేసుకుని, ఒకవేళ అతనికి తెలిసి జరిగినా తెలియక జరిగినా ఆ నష్టాల్ని ఈరోజు భరించాల్సింది జగన్మోహన్ రెడ్డి. అంటే ఇది చాలా సోషల్ మీడియా ఏదైతే ఉందో ఈసారి ఎన్నికల్లో బాగా ప్రభావం చూపెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వచ్చేది ఖచ్చితంగా ఫాలో అయ్యారు, చూశారు ఏమేమి జరుగుతుంది ఏంటనేది వాళ్ళు కీన్గా అబ్జర్వ్ చేశారు. సో అందుకే ఈరోజు ఇట్లాంటివి, అంటే ఇట్లాంటి ఒక మార్పు, ప్రభుత్వ మార్పు జరిగిందని అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏమైందంటే అవేర్నెస్ పెరిగిందండి. ఈ సోషల్ మీడియా అవేర్నెస్ బాగా పెరిగింది ప్రజల్లో. ఏం జరుగుతోంది ప్రతి క్షణం వాళ్ళు చూశారు. అది ముసలివాళ్ళ, పడుచువాళ్ళ, యువత అనేది లేకుండా, అంటే ఈసారి యువత కూడా ఎక్కువ ఉన్నారు. మీరు గమనించినట్టయితే ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి ఈ సోషల్ మీడియా అనేది ఈసారి చాలా కీలకంగా వ్యవహరించింది. ఆ విషయంలో తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళు మార్కులు కొట్టేశారు. మనిషికి ఎప్పుడు కూడా నెగిటివ్ చూసి వాళ్ళకి ఒక దాని మీద ఒక అసహ్యం వేస్తుంది. ఏంటి ఎప్పుడు చూసినా ఇంతేనా అనే ఒక మాట వచ్చింది. అలా కాకుండా ఇగో మేము ఇది చేసామని చెప్పుంటే కొంచెం వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అయ్యేది, కాస్త ఓట్లు ఎక్కువ పడేవి. అది లేకుండా బూతులు మాట్లాడి వాళ్ళని వాళ్ళు తగ్గించుకుని, నాయకులు అవ్వచ్చు, ఆడవాళ్ళు కూడా, రోజా లాంటి వాళ్ళు కదా, అంత దిగజారి మాట్లాడక్కర్లా. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని మంచి చేసుకోవటానికి బూతులు మాట్లాడమని ఎవడు చెప్పాడు మీకు? సోషల్ మీడియాలో దానివల్ల మీకు ఏమైంది? ఈరోజు మీ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు మీరందరూ? ఒక మంచి రాజకీయ నాయకులుగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారా? పోనీ నియోజకవర్గంలో పని చేయలేదు, కనీసం వ్యక్తిగతంగా ఎవరైనా ఒక మంచి పేరు తెచ్చుకున్నారా? రైట్. సోషల్ మీడియా చేసిన ప్లస్ అయినా మైనస్ అయినా కూడా మన విధానాలను బట్టి, మన మాటను బట్టి, మన తీరుని బట్టి ఉంటుంది. అది వైసీపీ నాయకులు ఎవరు గుర్తించుకోలేకపోయారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా అర్థమైతే బాగుంటుంది.